నమస్తే. ఎస్2 న్యూస్ కి స్వాగతం. నేను మీ సంపత్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళమైన పరిస్థితి నెలకొల్పింది. ఇప్పటికీ 3 విడతలుగా రుణమాఫీ చేపట్టినప్పటికీ ఇంకా అనేక మంది రైతులకు రుణమాఫీ అందలేదు. వివిధ కారణాలతో రుణమాఫీ కాని రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే అర్హులైన వారందరికీ 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తుంది. ఇప్పటికీ అనేక మంది రైతులకు రుణమాఫీ నోచుకోలేదు. దాంతో అనేక చోట్ల రాస్తారోకలు, ధర్నాలు సైతం చేస్తున్నారు. రుణమాఫీ కాని రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. అందుకు గాను రుణమాఫీ కాని రైతుల నుంచి వ్యవసాయ అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. దాంతో పాటు వ్యవసాయ అధికారులు రుణమాఫీ కాని రైతుల ఇంటికి వెళ్లి కుటుంబ సర్వే నిర్వహించారు. కుటుంబ నిర్ధారణ సుమారుగా ఇప్పటి వరకు 74% పైగా పూర్తయిందని చెప్పేసి అధికారుల నుండి సమాచారం. దసరాలోపు అంటే వచ్చే నెల దసరాలోపు అక్టోబర్లో 4వ విడత రుణమాఫీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. అందుకు సంబంధించిన కసరత్తును కూడా ముమ్మరం చేసినట్టు సమాచారం. రేషన్ కార్డులు లేకపోవడం, కుటుంబ నిర్ధారణ కాకపోవడంతో పాటు ఆధార్లో తప్పులు దొరలడం, పెండింగ్ లో ఉన్న రైతులకు సమాచారాన్ని సరిచేసి 4వ విడతలో రుణమాఫీ చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం కుటుంబ నిర్ధారణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుండగా ఈ నెలాఖరు వరకు డేటా అప్లోడ్ పూర్తి చేయనున్నట్లు తెలిసింది. దసరా పండుగ లోపు 4.25 లక్షల మందికి రైతుల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు నిధుల సర్దుబాటుపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఆగస్టు 15 నాటికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 22 లక్షల మందికి 11,934 కోట్ల రుణమాఫీ రైతులు కుటుంబ నిర్ధారణ కాని వారికి ఆధారాలు, బ్యాంకు ఖాతాలు, పుస్తకాల్లో తప్పులు దొరికిన రైతులకు రుణమాఫీ చేయకుండా పెండింగ్ లో పెట్టింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ నిర్ధారణ కాని రైతులు 4.28 లక్షల మంది ఉండగా ఆధార్ ఇతర సాంకేతిక సమస్యలు ఉన్న రైతులు 1.26 లక్షల మంది ఉన్నారు. మొత్తం కలిపి 5,54,000 మంది రైతుల ఖాతాలో పెండింగ్ లో ఉన్నట్టు సమాచారం. పంట రుణమాఫీకి సంబంధించి ఒక యాప్ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించింది. అందులోనే వివరాలన్నీ అప్లోడ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఏవోలకు బాధ్యతలు అప్పగించడం, ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 4 వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించమనడం, ఆ తర్వాత నుంచి ఏవోలు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డులు సేకరించి సెల్ఫీలు దిగి రైతు నుండి డిక్లరేషన్ తీసుకొని యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు రాష్ట్ర అధికారులు. దీంతో ఫ్యామిలీ గ్రూపింగ్ ప్రక్రియ దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్టే అని సమాచారం. ఆదిలాబాద్ సహా కొన్ని జిల్లాల్లో 90% పూర్తయింది. మరికొన్ని జిల్లాల్లో 70% నుంచి 80% పూర్తయింది. మంగళవారం నాటికి అంటే దరిదాపు ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 4.28 లక్షల మంది రైతుల్లో 3.10 లక్షల మంది రైతులకు సంబంధించిన ఫ్యామిలీ గ్రూపింగ్ ప్రక్రియ పూర్తయింది. ఆధార్ మిస్ మ్యాచింగ్ అయిన 1,26,000 మంది నుంచి రైతుల్లో ఇప్పటి వరకు 1,00,000 మంది రైతుల వివరాలు సరిచేశారు. మొత్తం 5.56 లక్షల మంది రైతుల్లో ఇప్పటి వరకు 4.10 లక్షల మంది రైతుల వివరాలు సేకరించి సరిచేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు సగటున 74% అప్లోడ్ ప్రక్రియ పూర్తయింది. ఈ నెలాఖరు వరకు మరో 15,000 మంది వివరాలు అప్లోడ్ చేస్తామనే అంచనాతో వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. అంతా కలిసి 4.25 లక్షల మంది రైతులు 4వ విడత రుణమాఫీలో లబ్ధిదారులుగా ఉండనున్నారు. అయితే వీరికి సగటున 1,00,000 చొప్పున బకాయిలున్నాయి. సుమారు 4,250 కోట్ల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దాదాపు స్థానికంగా ఉన్న రైతుల కుటుంబ నిర్ధారణ, డేటా అప్లోడింగ్ పూర్తయింది. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న రైతులకు సంబంధించిన డేటా అప్లోడ్ పెండింగ్ లో పడింది. లోన్ తీసుకున్న రైతు కుటుంబంలో ఎవరో ఒకరు భార్య లేదా భర్త అందుబాటులో ఉంటే వాళ్ళ ఫోటో తీసుకుని డిక్లరేషన్ సెల్ఫీ తీసుకుని అప్లోడ్ చేస్తున్నారు అధికారులు. ఏ ఒక్కరు అందుబాటులో లేకపోతే పెండింగ్ జాబితాలో పెట్టారు. ఏవోలు కూడా బ్యాంకుల నుంచి రైతుల వివరాలు తీసుకుని స్థానికంగా లేని వారికి ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నారు. అయితే కొందరు రైతులు ఎప్పటికీ రావడం లేదు. అలాంటి వారి డేటా అప్లోడ్ చేయలేదు. రేషన్ కార్డులు లేని వారిలో 1.18 లక్షల మంది రైతులు ఏవోలకు అందుబాటులోకి రాలేదు. ఆధార్లో తప్పులున్న రైతులు 26,000 మందికి సంబంధించిన సమాచారాన్ని సరిచేసి ఈ అంశాన్ని పెండింగ్ లో పెట్టింది ప్రభుత్వం. వీరిలో నెలాఖరు వరకు 15,000 మంది అందుబాటులోకి రావచ్చని అధికారుల అంచనా. ఒకవేళ నెలాఖరు వరకు ఫ్యామిలీ గ్రూపింగ్ డేటా అప్లోడింగ్ పూర్తి చేస్తే ఒకవేళ ఈ డేటా అప్లోడింగ్ కనుక పూర్తి అయితే అక్టోబర్ లో 2 లక్షల పైబడిన రైతులందరికీ రుణమాఫీ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉన్న సమాచారం. అయితే ఇది రేవంత్ రెడ్డి ప్రెస్టేజ్ గా తీసుకున్న అంశం కాబట్టి అక్టోబర్ నెలలోనైనా రుణమాఫీ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం. సో చూద్దాం అక్టోబర్ నెలలోనైనా 2 లక్షల రుణమాఫీ అవుతుందా లేదా అనే అంశాలను 2 లక్షల రుణమాఫీ అవుతుందా లేదా
అని వేచి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. సో చూస్తూనే ఉండండి ఎస్టీ న్యూస్. థ్యాంక్ యూ.